సో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, అంకురం సినిమా అనగానే సార్ ఫస్ట్ మీరే గుర్తుకొస్తారు సార్. అంకురం సినిమా అభిమానులం సార్. ఎంతో మంది అభిమానులు అంకురం సినిమాకి ఆంధ్రప్రదేశ్లో అటు 2 రాష్ట్రాల్లో అమ్మాయి ఏపీలో సార్. అప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు అంకురం సినిమాకి అభిమానులు ఉంటూనే ఉంటారు సార్. ఎందుకంటే దాంట్లో మీరు టచ్ చేసిన పాయింట్స్ అప్పుడున్న సామాజిక పరిస్థితుల ఆధారంగా, అంటే అప్పుడు ఇప్పుడు అవి ఉన్నాయి సార్. ఇంకా ఇప్పుడు అప్పట్లోనే మీరు అంత అడ్వాన్స్గా అంత ఛాలెంజింగ్ ఒక కాన్సెప్ట్ తీసుకొని పోలీస్ సపరేషన్ని అండ్ ఒక హ్యుమానిటేరియన్ రియాక్షన్ని రేవతి ద్వారా అండ్ ఒక నక్సలైట్ మూమెంట్ని మళ్ళీ హౌ టు ఫైట్ ద సిస్టమ్ అని ఒక అడ్వకేట్ ద్వారా శరత్ బాబు రోల్ ద్వారా చూపించడం అనేది ఒక అది ఎవర్ గ్రీన్ సార్. మళ్ళీ అది అంటే వెరీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ సార్. అది అన్నట్టే ప్రభుత్వం కూడా ప్రభుత్వం దాన్ని ఆదరించారు. నేషనల్ అవార్డు కూడా ఆ మూవీకి వచ్చింది. సో ఎప్పుడు అది ఒక తెలుగు సినిమా చరిత్రలో ఎప్పుడూ మిగిలిపోయే చిత్రం అంకురం సినిమా సార్. సో మాకు ఎందుకంటే వీఆర్ వెరీ క్యూరియస్ టు నో ఈ అంకురం లాంటి ఒక సినిమా తీయడానికి. ఎందుకంటే కమర్షియల్ జోన్లో వెళ్ళిపోతున్న సినిమాలో డబ్బులు పెట్టాలి, డబ్బులు రావాలి అనే యాంగిల్లో వెళ్తున్న ఈ సినిమా బిజినెస్లో మీరు ఆ అంకురం సినిమా తీయాలని, ఇటువంటి చిత్రాన్ని ఒక మెసేజ్ని ప్రజలకు అందించాలని ఎలా అనుకున్నారు సార్? ఎందుకు వచ్చింది ఆ ఐడియా? మీకు ఎలా వచ్చింది? జర్మినేషన్ ఎలా అయింది? అది అంటే మొట్టమొదట అది నెక్సలిజంకి సంబంధించిన విషయం కాదండి. ఒకటి ఏమిటంటే సివిల్ లిబర్టీస్ మన స్టేట్ మిషనరీ, అంటే మనము డెమోక్రాటిక్గా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు వాటిని నియమించుకున్న ఒక పోలీసు వ్యవస్థ, కాన్స్టిట్యూషనల్గా వ్యవహరించవలసిన వ్యవస్థ కొన్నిసార్లు హ్యూమన్ రైట్స్ వయలేషన్ ఎలా చేస్తుంది అనే విషయం మీద తీసిన సినిమా. దాంట్లో నెక్సలైట్స్ ఎవరు లేరు. ముఖ్యంగా ఒక వ్యక్తి అతను ఉగ్రవాది అని చెప్పి అనుమానించి తీసుకువెళ్ళటం దాని మీద జరిగే కథ అన్నమాట. అసలు మామూలుగా ఒక గృహిణి, ఒక సాంప్రదాయ కుటుంబము, దానికి సంబంధించిన గృహిణి, ఒక సోషల్ స్ట్రక్చరు, దానిని అంటిపెట్టుకున్న పొలిటికల్ స్ట్రక్చరు, ఎకనామిక్ స్ట్రక్చర్ల గురించి తెలియదు, చాలామందికి తెలియదు. అంటే మన చాలా డెమోక్రసీ అని చెప్పబడుతున్నప్పటికీ ఈ సమాజం అంతా లివింగ్ బై సెగ్రిగేషన్స్, ఎక్కడికక్కడ ద్వీపాల్లాగా జనం జీవిస్తున్నారు. ఇంకొకళ్ళ జీవితం గురించి మనకు తెలియదు. మనకి ఎయిర్పోర్ట్లో చూస్తున్న జనాన్ని చూస్తే ఆహా మొత్తం బ్రహ్మాండంగా ఇండియా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని అనుకుంటాం. అది మనకు వెళ్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నిన్న మాట్లాడిన సంవెం రమేష్ గారు మాట్లాడినది, ఆ జీవితాల్లోకి అవి వెళ్ళి చూసినట్లయితే ఆకలితో ఎంతమంది బాధపడుతున్నారు, పిల్లలకి ఎంత మాల్ న్యూట్రిషన్తో ఉన్నారు, జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి. అంతెందుకు, ఒకసారి పెద్ద వరద కర్నూలులో వచ్చింది. కర్నూలులో వచ్చినప్పుడు నా జర్నలిస్టు మిత్రులందరూ వెళ్ళి చూశారు. ఒక చిన్న గుడిసెలో 10x8 అలా ఉండే గుడిసెలో 11 మంది జీవిస్తున్నారని చెప్పాడు. ఆ వరదలు వచ్చినప్పుడు ఆ వరదలు దాంతో బురద అంతా తీసుకుంది ఎంతమంది ఉంటున్నారంటే 11 మంది ఉంటున్నాం అని చెప్పారు. అలాంటివి వీ కెనాట్, అసలు మనకి అలా లేదు, ఏమిటి ఇలా అంటున్నారు అని. నేను ఈ మధ్య ఒక సినిమా చేశాను, ఇట్లు అమ్మ అని. దాంట్లో వాడు ఆకలి భయంకరమైనది, అసలు మొత్తం ప్రపంచం ఎవరు ఒక విధమైన కోపం, ఒక ఇది ఉంటుంది. దాంతోపాటు ఆకలి, పెద్ద తుఫాను, ఆ పరిస్థితుల్లో అతను వెళుతున్నప్పుడు ఒక కుర్రాడి దగ్గర, వాడి దగ్గర ఏమైనా డబ్బులు కానీ ఏమైనా దొరుకుతాయేమో, తినటానికి ఏమైనా దొరుకుతుందో పట్టుకుంటే అతను గింజుకుంటాడు. అక్కడ ఉన్న వస్తువుతో అతన్ని పొడుస్తాడు. అది ఎలా జరుగుతుంది? ఆకలి కోసం ఆ విధంగా చేస్తారని అడిగారు అనుకోండి, దానికి సమాధానం ఏం చెప్పాం అంటే మన జీవితాల్లోకి సానుభూతితో చూడటం లేదు, చూడటానికి మనం ఇష్టపడలేదు, దానికోసం ప్రయత్నించటం లేదు. దానివల్ల అది జరుగుతుంది. సరే, అంకురం దగ్గరికి వచ్చినట్లయితే ఒక సాంప్రదాయమైన కుటుంబానికి సంబంధించిన అమ్మాయికి మెల్లగా ఈ సోషల్ స్ట్రక్చర్ అనేది అర్థం అవటం,
అంటే చాలా మంది బిడ్డ గురించి అని అనుకుంటారు. అది కాదు, తనతో పాటు ప్రయాణించిన వ్యక్తి సంస్కారవంతమైన వాడు. అతని దగ్గర ఉన్న పుస్తకాలని బట్టి, అతను చదివే పుస్తకాలని బట్టి అతనికి ఎంత సంస్కారం ఉంది ఏమిటని. అతను ఏమయ్యాడు? బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇంకొకరికి అప్పచెప్పే మనిషి కూడా కాదు. ఏమయ్యాడు అన్న దీంతోనే ఆవిడ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు మెల్లమెల్లగా దానికి సంబంధించిన విషయాలు తెలుస్తాయి. ఇది అసలు ఇలాంటి కథలు అంటే అంతకు ముందు తీసిన అంకురం కానీ, ఈ మధ్య నేను చేసిన ఒక ఇట్లు అమ్మలో ఒక తమిళ హైదరాబాద్లో సెటిల్ అయిపోయి ఉన్న ఇంకొక జనరేషన్లోకి ప్రవేశించిన ఒక తమిళ అయ్యంగార్ యువతి తన కొడుకుని పోగొట్టుకున్నప్పుడు అసలు వాడిని ఎందుకు చంపారు అనే ఒక దీంతో స్టార్ట్ అవుతుంది. అది కారణం తెలుసుకోవాలి. ఆ కారణం తెలుసుకోవాలన్నప్పుడు కొన్ని ఫేజెస్గా తెలుస్తుంది. అంటే ఇంకొకళ్ళ గురించి అందరూ వచ్చి ఇది చేస్తారా అని కొన్ని రొమాంటిక్ భావనలు కూడా ఏర్పడతాయి. అసలు ఎవరు అంటే ఎవరు చనిపోయిన పిల్లలకి ఏమైనా సరే ఒక తల్లి బాధపడుతుంది. అది పాకిస్తాన్లో తల్లి అయినా సరే, ఇండియాలో ఉన్న తల్లి అయినా, ఆఫ్రికాలో ఉన్న, అమెరికాలో ఉన్న తల్లి తల్లిదే ఒక ఇది జరిగినప్పుడు అసలు ఈ తల్లులందరూ ఏకం కావాలి, అప్పుడు ఇది రాదా, అది ఒక రొమాంటిక్ అభిప్రాయం. ఆఖరికి అంటే మనము ఒక అన్యాయం జరిగినప్పుడు ఒక ఉద్యమం లాగా మనం అందరం కలవాలి, ముందుకు సాగాలి అనేది మాత్రమే అది కరెక్ట్. దాంతోనే ఇదవుతుంది అని మెటమార్ఫసిస్ లాగా అంచెలంచెలుగా ఆవిడ వెళుతుంది. ఆ సినిమాలో అది చూపించడం జరిగింది. ఈ దీంట్లో కూడా ఇలాగ అంకురంలో కూడా అంతే అలాగే స్టార్ట్ అయ్యి అలా అంటే అభిప్రాయం రావటానికి గల కారణం ఏమిటంటే, నేను లాంగ్ బ్యాక్ నేను చిన్నప్పటి నుంచి నన్ను బ్రహ్మాండంగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన పుస్తకం ఏమిటి అంటే గోర్కీ రాసిన అమ్మ. ఆ అమ్మలో భర్త ఎందుకు వచ్చి కొడుతున్నాడో తెలియదు. వీళ్ళందరూ కూర్చుని కుర్రాళ్ళందరూ దేని గురించి చర్చిస్తున్నారో తెలియదు. వీళ్ళందరూ చర్చించేది తోటి సమాజం కోసం. అది తెలిసినప్పుడు ఈవిడ కూడా అది దాంట్లో పాల్గొనడానికి, ఆ ఉద్యమంలో పాల్గొనడానికి ముందుకు వెళ్తాం. అది నన్ను ఆకర్షించిన విషయం. అంటే ఏమి అంటే చాలా ఒక విధంగా అదే జీవితంలో స్టేటస్ కో మెయింటైన్ చేయాలి అంటే ఎవరికి ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళకి చాలా విషయాలు తెలియదు. ఆ జర్నీ అనేది ముఖ్యంగా జరగాలి అన్న ఉద్దేశంతో అంకురంలోను దీంట్లోనూ అదే అమ్మ దాని మీకు ఆ సినిమాలో కూడా మ్యాగ్జిమ్ కి అమ్మ పుస్తకాన్ని చూపిస్తాను. ఈ ఇట్లు అమ్మలో కూడా మ్యాగ్జిమ్ గురికి మీరు అన్నట్టు సార్, రేవతిని ఆ ట్రైన్ జర్నీలో ఉండి ఆ పాప రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది చాలా వెరీ టచింగ్ మూమెంట్ సార్. అది థియేటర్లో అందరూ షాక్ అయిపోతారు అనమాట. ఆ పాప కోసం సినిమా అంతా ఆమె ఎట్ ద కాస్ట్ ఆఫ్ హర్ లైఫ్, జస్ట్ మ్యారీడ్ లైఫ్, అత్త మామలను ఫేస్ చేయడం, సమాజాన్ని ఫేస్ చేయడం, అందుకోసం తన టైం స్పెండ్ చేయడం, అదొక వండర్ఫుల్ క్రియేషన్ సార్. రేవతి పాత్రను మీరు అత్యద్భుతంగా క్రియేట్ చేస్తారని చెప్పొచ్చు సార్. అది చాలా మోటివేటింగ్ ఆల్సో సార్. చూడగానే అందరికీ ఒక ఇలా ఉండాలి, అసలు ఎలా ఉంటున్నామో ఇలా ఉండడం కాదు, అలా ఉండాలనే ఫీలింగ్ వచ్చింది సార్ అందరికి. మళ్ళీ దాంట్లో సార్ మీరు రేవతి ఫాదర్ రోల్ సార్, ఇంట్లో వచ్చి అటాక్ చేసిన తర్వాత అయ్యో అమ్మ నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు, ఇదంతా ఈ గొడవ ఏంటి మనకు అని ఒక రొటీన్ డైలాగ్ లేకుండా ఇద్దరు చూసుకొని నవ్వుకుంటారు సార్. అసలు ఆ సీన్ మీరు ఎట్లా డెవలప్ చేశారు సార్? అది ఎందుకు అనిపించింది అట్లా? మీరు అటువంటి ఫాదర్స్ ని చూసారా, లేకపోతే మీ ఫాదర్ అలా ఏమైనా మీకు? అంటే ఒకటి ఏంటంటే మనము ఒక విషయాన్ని సమర్థించాలి అనుకున్నప్పుడు దానికి ఒక క్యారెక్టర్ కావాలి. చాలా వరకు తండ్రులు తల్లులు ఒక సాంప్రదాయబద్ధమైన కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇదంతా మనకు ఎందుకు వచ్చింది, ఈ గొడవలో తల దూర్చినట్లయితే మనం కూడా ఇరుక్కుంటాం కదా, దానికి దూరంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఉంటారు.
కానీ ఇక్కడ ఇతని టీచర్, అంటే టీచర్లు చాలా వరకు మంచి జీవనం గురించి, సామాజికమైన స్పృహతోను వాటిలో చెప్తారు. అది దానికోసం నిజంగా అంటే చెప్పడం వరకే కాకుండా దానికోసం నిలబడాలి. నాకు అలాంటి శిష్యులు లేరు. అలాంటి శిష్యరికాన్ని వాటిని నీలో చూసినందుకు నేను గర్విస్తున్నాను అంటాడు. అంటే నువ్వు జరిగిన దానికి బాధపడుతున్నావా, జరగబోయే దానికి భయపడుతున్నావా అంటాడు. భయపడినో అంటాడు. అమ్మాయిని సీతా కేసులో ఇది చేసిన ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కేసులు. అది ఒక సీన్ మాత్రం సార్ అవుట్ స్టాండింగ్ సీన్ సార్ సినిమాలో. అది ఆ తర్వాత వచ్చే పాట కూడా సార్ మీరు ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు, అది ఆ పాట ఎట్లా మీరు అది యాక్చువల్ గా గాంధీయిజం కి సంబంధించింది. అంటే నేను చిన్నప్పుడు ఎక్కువ ఈ గాంధీయిజము, తర్వాత గోరా గారు ఉన్నారు. గోరా గారు కూడా మీకు గాంధీ గారి అక్కడ ఉండి వచ్చిన ఆశ్రమంలో ఉండి వచ్చిన వారే. వాళ్ళందరూ చెబితే ఆయనకి సంబంధించిన పుస్తకాలు అవన్నీ చదవటం, ఈవెన్ టెండూల్కర్ రాసిన పెద్ద పుస్తకాలు అవన్నీ చదవటం అవన్నీ జరిగింది. కనుక నాకు అభిమానం ఉంది. అంటే ఖచ్చితంగా అంటే జీవితాన్ని ఎక్కడికెక్కడ పరీక్షించుకుంటూ ముందుకు వెళ్తే జీవితం చాలకపోవచ్చు. గాంధీ గారి జీవితం కూడా చాలా, అసలు విషయంలోకి వెళ్ళటానికి జీవితం చాలా, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు వాటికి కూడా అనుకూలించకపోవచ్చు, కానీ గొప్ప వ్యక్తి. ఆ విషయం చాలా మంది కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో ఉన్న వాళ్ళకు కూడా తెలియదు. అంటే ఆయన జీవన విధానాన్ని కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ అలాగే ఆ నిరాడంబరత్వాన్ని వాటిని అవలంబించారే కానీ ఫిలసాఫికల్ గా డెఫినెట్ గా. బట్ ద ట్రయల్ టు నో థింగ్స్, టు ట్రూత్, అదే దాని మీద ఆ ఆర్ద్రత, ఆ ప్రయత్నం ఆయనలో ఉన్నాయి. అలాంటి వ్యక్తులు కూడా మనకు ప్రపంచంలో, అందుకనే ఐన్స్టీన్ లాంటి వాళ్ళందరూ చాలా గొప్పగా చెప్తారు. అంటే ఐన్స్టీన్ గారి స్టేట్మెంట్ గుర్తుకొస్తుంది సార్ నాకు. బహుశా ఒక 3-4 జనరేషన్స్ తర్వాత గాంధీ లాంటి ఒక వ్యక్తి ఈ భూమి మీద నడిచాడు అంటే అప్పటి జనరేషన్ నమ్మకపోవచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్ గాంధీ గారి గురించి. సో ఈ కైండ్ ఆఫ్ మీకు అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మీరు బేసికలీ మీరు ఎక్కడి నుంచి సార్? మీ అంటే మదర్ ఫాదర్ మీకు అంటే మా ఇంట్లో పుస్తకాలు అవన్నీ ఉండేవి. మా నాన్నగారికి అప్పుడు వచ్చే నావెల్స్, సెకండ్ వరల్డ్ వార్ దానికి సంబంధించిన నావెల్స్ అవన్నీ ఉండేవి. నాన్నగారు ఆయన ఏదో చదువుకున్నారు, అప్పటికే చదువుకున్నారు, ఏవేవో వ్యాపారాలు. విజయవాడ అంటే కమ్యూనిజానికి పట్టుకొమ్మ లేదు, అలాంటి బ్యాక్గ్రౌండ్ మా ఇంట్లో లేదు. అది ఒక విధంగా ఆయన నెహ్రూ కుటుంబం అంటేను అవేంటేను ప్రేమ, అలాగే అమెరికన్ వాళ్ళ యొక్క ఎదుగుదల, వాళ్ళ యొక్క డెమోక్రాటిక్ వాల్యూస్, లిబరలిజం అంటే ప్రేమ ఆయనకు ఉన్నాయి. అంటే నేను విపరీతంగా చదువుకోవడం అది స్టార్ట్ చేసినప్పుడు నేను దాన్ని వ్యతిరేకించేవాడిని. ఆయన చాలా బాధపడేవారు కూడా. నేను అలా వ్యతిరేకిస్తాను. దట్స్ అ డిఫరెంట్. చెప్పండి, వీ విల్ బి మేడ్ బై ద సోషల్ స్ట్రక్చర్ అండి, అంతే. దానివల్ల అంటే మీ ఎడ్యుకేషన్ అంటే మీరు ఈ సినిమా రంగానికి రావడానికి మీకు ఏమైనా? నేను అంటే అప్పుడు కథలు రాసేవాడిని, పోయిమ్స్ అలాంటి చిన్నవి రాసేవాడిని. తర్వాత బ్లాక్ పోయిట్రీ అలాంటివి చదివాను. తర్వాత విజయవాడ ఫిలిం సొసైటీలో బ్లాక్ పాంథర్ అనే మూమెంట్ వచ్చింది సార్. అదే ఆ టైంలో వచ్చిన పోయిట్రీ, బ్రహ్మాండమైన పోయిట్రీ వచ్చింది మీకు. అలాంటి ప్యారలల్ మూమెంట్స్ తర్వాత కూడా వచ్చినాయి. తర్వాత ఇంకోటి ఏమిటంటే ముఖ్యంగా ఏదో చెప్తున్నాను. ఇది సార్ మీరు మీ ఈ టర్న్ కావడానికి ఎలా మీరు ఇంట్రెస్ట్ చూడటం వల్ల సచిత్ రాయ్ని, తర్వాత మృణాల్ సేన్ని, రితిక్ ఘటక్ ని, వీళ్ళతో పాటు ఎవరు ఫెలిని, యాంటోనియోని, వాళ్ళందరినీ స్టడీ చేయడానికి అప్పుడు నేను ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలి అనేది నేను కోరుకున్నాను. అప్పుడు అవ్వాలి అని కోరుకుని
చాలా మంది ఆ కెరీర్ వద్దు అది ఇది అని అంటారు, బట్ ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్. నాకు పెళ్ళైన తర్వాతే ఫిల్మ్స్ లోకి వెళ్ళి, అంటే నాకు చాలా చిన్న వయసులోనే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఒకటి ఏంటంటే 4 పిల్లలు. వాళ్ళ ఆ ప్రేమ చాలా గాఢంగా ఇట్ ఈస్ గోయింగ్. ఎప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు సార్? ఎప్పుడు అయ్యారు? హైదరాబాద్ అనేది అంటే ఎక్కడైనా అండి, మేము విజయవాడలో ఉండేవాళ్ళం. అంకురానికి ముందు నేను మద్రాసులో ఉండేవాడిని. తర్వాత వచ్చి అంకురానికి ముందు హిమబిందు అనే సీరియల్, మిస్టర్ బ్రహ్మానందం అలాంటి సీరియల్స్ అవి చేశాను. స్త్రీ అనే డాక్యుమెంటరీ ఒకటి చేశాను. స్త్రీ అనే డాక్యుమెంటరీ అంటే తరతరాలుగా స్త్రీ మీద దోపిడీ ఏ విధంగా సాగింది, స్త్రీ మీద దోపిడీ ఏ విధంగా ఇప్పుడు కూడా సాగుతుంది అనే దాని మీద. అది బాగా సక్సెస్ఫుల్. దానికి జగ్గయ్య గారు అలాంటి వాళ్ళు వాయిస్ కూడా ఇచ్చారు. చాలా సక్సెస్ఫుల్ డాక్యుమెంటరీ ఇది. తర్వాత ఈ ఫిలిమ్స్ ఇవి. సో ఈ సినిమా ఇస్ కంప్లీట్లీ కమర్షియల్ జోన్. దాంట్లో మనం ఫిట్ కావడం అనేది ఇట్ ఎఫెక్ట్స్ కమర్షియల్, ఎకనామికలీ ఇట్ షుడ్ బి వయబుల్. సేమ్ టైం మన మైండ్ సెట్ ఇక్కడ, మన మైండ్ సెట్తో పాటు సిమిలర్ కైండ్ ఆఫ్ పీపుల్ మనం గ్యాదర్ చేయడం, వాళ్ళతో సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు సార్. సో మీరు ఈ జర్నీ ఎలా జరిగింది సార్? అంటే లైఫ్ ఇన్ ఫిల్మ్స్ ఎప్పుడు అప్హిల్ టాస్కేనండి. ఎందువల్లంటే లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్ని ఇన్వాల్వ్ అవుతాయి. తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే, చాలామంది బాగా మ్యాటర్ ఆఫ్ నాలెడ్జ్, మంచి విషయ పరిజ్ఞానము, సామాజికమైన అవగాహనలు వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న దానికి సర్దుబాట్లు అనేది ఉంటుంది. సర్దుబాట్లు అనేది ఉండటం వల్ల అంటే మనకి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ లేకపోతే ఇంకొక సెన్సిబుల్ ఫిల్మ్స్ తీయటానికి కావాల్సిన స్ట్రక్చర్ అక్కడ లేదు. మీకు సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ లో ఒక మలయాళము, అప్పుడు కన్నడ ఇలాంటివి వదిలేస్తే మనకి లేవు. మనకి లేకపోవడానికి గల కారణం కూడా ఉంది. ఏమిటి అంటే, గూడవల్లి రామబ్రహ్మం గారు తీసిన మాలపిల్ల పెద్ద సక్సెస్. రైతు బిడ్డ తీశారు, తీయగానే అది బ్యాన్ చేశారు. అది చేయవలసిన సినిమా కూడా కాదు, చేశారు. అంటే ఒక సామాజిక అవగాహనతో, ఉద్యమ స్ఫూర్తితో సినిమాలు చెప్పకూడదు అనే పద్ధతిలో వెళ్ళింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, కొంతకాలం అయిన తర్వాత అదే వాటితో ఒక విధమైన ఫ్రెంజీడ్ ప్రజెంటేషన్ ఆఫ్ మార్క్సిజంతో వచ్చిన సినిమాలు కూడా జనం చూశారు. సరే, వాటి గురించి మాట్లాడుకోవడం అనవసరం. అంటే అవి ఎంతవరకు మార్క్సియ దృక్పథంతో ఉన్నాయి, మార్క్సిస్ట్ ఈస్థెటిక్స్ ఉన్నాయి అంటే క్వశ్చన్ మార్క్. అలా అంటే మీకు సెన్సిబుల్ ఫిల్మ్, నిజమైన ఉద్యమ స్ఫూర్తితో వచ్చినవి లేవు. కొన్ని ప్రయత్నాలు హిస్టరీని వాటికి చెప్పడానికి ఉన్నాయి. మా భూమి లాంటి సినిమా అలాంటిది వచ్చింది. అదే అంటే కొంత ప్రత్యేగాత్మ గారు చాలా కొంత ప్రయత్నించేవాళ్ళు. ఆదుర్తి సుబ్బారావు గారు కూడా ఆ రిఫ్లెక్షన్స్ ఆఫ్ రియలిజం చెప్పడానికి ట్రై చేసేవాళ్ళు. ఆఖరి కాలంలో ఆదుర్తి సుబ్బారావు గారు ట్రై చేశారు, ప్రత్యేగాత్మ గారు ట్రై చేశారు. అంటే ఆయన రొమాంటిసిజం అనేది తప్పనిసరి ఇన్స్ట్రుమెంట్ అయింది వాళ్ళ చేతులు. కాల్పనికత అనేది వస్తువు అంటే మీకు ఇప్పుడు మాదాల రంగారావు గారు తీసిన, ఇతను నారాయణమూర్తి తీసినా సరే, వాళ్ళ ఆయుధము, వాళ్ళ ఎక్స్ప్రెషన్ అంతా రొమాంటిక్. ఒక విధమైన కాల్పనిక వాదంతోనూ వాటితోనూ ఇది చేస్తుంది. ఇప్పుడు మాదాల రంగారావు గారి సినిమాల్లో కానీ, నారాయణమూర్తి సినిమాల్లో కానీ రిక్షా యజమాని చూపించారనుకోండి, ఆ రిక్షా యజమాని చూసిన తర్వాత ఇక్కడున్న చూసిన ప్రేక్షకుల్లో రిక్షా అబ్బాయి ఉన్నట్లయితే అతన్ని బాగా ద్వేషిస్తాడు. తన నిజంగా ఉన్న వాస్తవికంలో ఉన్న రిక్షా యజమాని ప్రేమిస్తాడు. అంటే
దృక్పథం అనేది ఏర్పడదు. ఆ విధమైన ఉంది. అంటే దానికి గల కారణం కూడా ఏమిటి అంటే ఇంపాక్ట్ ఆఫ్ రొమాంటిసిజం. రొమాంటిసిజం షుడ్ నాట్ రూల్ ఓవర్ ద మార్క్సియన్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఈస్థెటిక్స్. అంటే ఇక్కడ కూడా మార్క్సిజం అనేది ఎందుకంటున్నానంటే వాస్తవిక పరిస్థితులను చూపించడంలో, అంటే వాళ్ళు మార్క్సిజం గురించి చెప్పాలి అనుకున్నారు, వాస్తవిక పరిస్థితులు చూపించడంలో ఫెయిల్ అయ్యారు కనుక వచ్చే ఇబ్బంది. సార్ ఇప్పుడు మార్క్సిజం అన్నప్పుడు సార్ నేను ఒకసారి ఒక డెఫినేషన్ చదివాను సార్. మార్క్సిజం అంటే ఏంటో కాదు, అందరికి కొందరికి బిర్యానీ దొరుకుతున్నప్పుడు ఆ బిర్యానీ కాకుండా అందరికి అన్నం దొరకడమే మార్క్సిజం. సాధ్యమైనంత వరకు వాస్తవికత చెప్పగలిగితే, సామాజిక పరిస్థితుల్ని బేరీజ వేయగలిగితే అది చాలు. మీకు అలా చేసినవి మీకు ఇటాలియన్ నియో రియలిజం అని వచ్చింది, బైసికల్ థీవ్స్ అలాంటివి సినిమాలు వచ్చినాయి. తర్వాత కూడా మొన్న ఎందుకు పాయల్ కపాడియా ఒక సినిమా తీసింది. ఏమిటి అంటే ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. అది కాదు, క్యాన్ ఫెస్టివల్లో దానికి అవార్డు అది వచ్చింది, చాలా గొప్ప అవార్డు. ఆఖరికి ఆవిడ ఇక్కడ గవర్నమెంట్ అపాయింట్ చేసిన FTII చైర్మన్కి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన 130 రోజులకు పైగా పెద్ద ఉద్యమం జరిగింది స్టూడెంట్స్ తో. అవును సార్, చైర్మన్ చేంజ్ చేయాలనుకుంటున్నారు. అంటే అంతకు ముందు ఉన్న వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, గిరీష్ కార్నాడు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. గవర్నమెంట్ పీపుల్ పెట్టారు, కాసర్వల్లి అలాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఆ స్థాయి వాళ్ళు కాకుండా ఎవరో ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చి పెట్టడం అది అనేది, అంటే ఒక విధంగా తొందరపాటు చర్య, ఆలోచించకుండా చేయటం వల్ల వీళ్ళందరూ వ్యతిరేకించారు. అంటే తర్వాత పట్టుదల కోసం గవర్నమెంట్ కూడా ఇది చేయలేదు. తర్వాత వాళ్ళ మీద కేసులు అవన్నీ పెట్టారు. ఆవిడకి అవార్డు వచ్చేప్పటికి ఆ కేసులన్నీ తీసేయటం, తర్వాత ఆఖరికి మన ప్రధానమంత్రి కూడా కంగ్రాచులేట్ చేయడం అలాంటివన్నీ జరిగింది. ఆవిడ ఆ సినిమాలో ఉందండి. ఆ సినిమాలో స్టేటస్ కో దాని బయాస్, స్టేటస్ కో బయాస్ అనే విషయాన్ని, అంటే మనకు తెలుసు మనం అనుభవిస్తుంది నిజం కాదు, ఇది కరెక్ట్ కాదు, ఈ జీవితం కరెక్ట్ కాదు, లేకపోతే ఇది ఒక భ్రమలో మనం బతుకుతున్నాము, భ్రమే ఇది నిజం కాదని తెలిసినా సరే దీంట్లోనే కొనసాగుతాం. ఆ క్యారెక్టర్స్ గురించి, వాటి గురించి 3 ఉమెన్ క్యారెక్టర్స్ తీసి చాలా గొప్పగా చెప్పింది స్టేటస్ కో బయాస్. అలాంటి సినిమాలు చెప్తే చాలండి. ఇప్పుడు లంబీ జుబాన్తో చెప్పవలసిన అవసరం లేదు, ముందు విషయంతో చెప్పగలిగితే చాలు. అంటే సార్ నిజంగా మీరు అన్నట్టు అందరూ నటిస్తున్నారు సార్, మీరు అన్నట్టు అంటే సర్దుబాటు అనేది వెరీ డేంజరస్ ఫెనోమెనా అండి. సమాజం ముందుకు వెళ్ళటానికి అది పెద్ద అడ్డంకి సర్దుబాటు అనేది. సర్దుబాటు వల్ల చాలా అన్యాయం జరుగుతుంది. ఒక వాయిస్ అంటే ఒక ఎక్స్ప్రెషన్, సహజంగా ఒక మానవుడికి వచ్చే ఒక ఎక్స్ప్రెషన్ రాకుండా పోతుంది. అది సమాజం యొక్క ప్రగతికి ఎప్పుడు అడ్డుపడుతూ ఉంటుంది. అది ఆ భ్రమాల్లో జీవించాలి అనుకుంటూ మీకు ఆ సినిమాలో కూడా అమ్మాయి చూపిస్తుంది. ఏమిటి వాళ్ళు అసలు ఏవో గుడిసెల్లోనూ వాటిల్లోనూ ఉంటారు. మీకు పెద్ద మురికివాడు అక్కడే ఉంది కదా, ధార్వి మురికివాడు ఉంటారు కదా, వాళ్ళకి తెలుసు అది కూడా మాకు ఉంటుందో ఉండదో, ఆ గుడిసె కూడా ఉంటుందో ఉండదో, ఆ పక్కన రొచ్చు వాటిల్లోనే ఇది ఉంటుంది, కానీ మినిమం సౌకర్యాలు ఉండవు. కానీ అక్కడ ఉంటారు. దే వోంట్ గో బ్యాక్ టు దేర్ విలేజెస్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. దే విల్ లివ్, బతుకుతున్నారు. కానీ ఒక విధంగా వినాయకుడు గణేష్ ఉత్సవాలు జరిగినప్పుడు విపరీతంగా తాగేసేసి మర్చిపోవడానికి వాటికి ఆ బాధల్ని చాలా ఆనందంగా ఉన్నట్టు, చాలా ఇదిగా ఉన్నట్లు, ఆ విధమైన భ్రమ లేకపోతే వాళ్ళు బతకలేరు. అసలు
చాలా ఆనందంగా ఉన్నామని భ్రమపూర్వకమైన ప్రకటన అది. కాసేపు అయిన జీవితంలో అంటే మరి హౌ టు బ్రేక్ దిస్ సార్? అంటే మీరు అన్నారు తెలుస్తుంది సార్ వాట్స్ హ్యాపెనింగ్ అని తెలుస్తుంది, అంటే వీఆర్ నటిస్తున్నాం మనం, యాక్చువల్ థింగ్ ఇస్ డిఫరెంట్. బట్ మనం ఏదో వారి కోసమో సమాజం కోసమో ఉద్యోగం కోసమో అది చెప్పే ఆ విధమైన నాలెడ్జ్ వాళ్ళ గురించి మీరు ఈ విధంగా ఆలోచిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మనందరం కలిసి మనం ఒక బ్రహ్మాండమైన సమాజం ఏర్పరచుకోవాలి అనేది వాళ్ళని భావింపచేసే ఎడ్యుకేషన్ కానీ, భావింపచేసే పరిస్థితులు కానీ, లేకపోతే ఉద్యమాలు కానీ, అంటే ప్రజా ఉద్యమాలు, ప్రజలు అందరూ కలిసి చేసే ఉద్యమాలు కానీ ఏ ఒక్కళ్ళు సెక్టేరియన్గా చేస్తే కాదు. సెక్టేరియన్ ఉద్యమాలు ఎప్పుడూ నిలబడవు. అంటే మనుగడ కోసం చేసే నిజమైన ఉద్యమం మాత్రమే నిలబడుతుంది. మనుగడ కోసం ఆ ఉద్యమాలని నిర్మింపజేయగలిగిన ఇవి ఉన్నప్పుడు, ఆ పార్టీలు కానీ అవి కానీ ఏదైనా ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అది వస్తుంది. సామాజిక నిర్మాణంలో మెల్లగా వస్తుంది, లేకపోతే వస్తుంది, ఏదో టైంలో వస్తుంది అన్న ఆశ చాలా మందికి ఉంది. సార్ బట్ ఎక్కడ చూసినా సార్ మీరు సెక్టేరియన్ ఉద్యమాలు ఉన్నాయి సార్. ఒక గ్రూప్, ఓకే ఇది మా గ్రూప్, మాకు బెనిఫిట్స్ కావాలి, ఇది మా గ్రూప్, అది పెరుగుకుంటూ పోతుంది సార్. అమెరికాకి వెళ్ళినా అక్కడ గ్రూపిజం ఒక కైండ్ ఆఫ్ అగైన్ దే బికమింగ్ గ్రూప్స్ అండ్ దే డిమాండింగ్ ఫర్ దేర్ బెనిఫిట్స్. ఒకటే ఏమిటంటే పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే మనుషుల్ని విడదీయటం. సెక్టేరియన్ గా ఉన్నప్పుడు క్యాపిటలిజం ఫార్టిఫై అవుతుంది, అంటే ఒక విధమైన ఫేక్ క్లాషెస్ అవి పెట్టి అది ఇదవుతుంది. తర్వాత ఉద్యమం అందరూ కలిసినట్లయితే వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ యొక్క మనుగడ గురించి, వాటి గురించి, అంటే మీరు చెప్పారు కదా దీంట్లో ఈ సంపదలో ఉన్న భాగస్వామ్యం గురించి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేయకూడదు కనుక అది ప్రమోట్ చేయడానికి అది ప్రయత్నిస్తుంది. ఎంతవరకు ఎంత ఇగ్నోరెన్స్ లో ఉంటే అంత మంచిదని. బట్ స్టిల్ అదే కంటిన్యూ అవుతుంది సార్. అంటే మీరు అన్నట్టు సార్, మీరు 1993లో మూవీ తీశారు సార్, ఇప్పుడు 2023 ఆల్మోస్ట్ 30 years బ్యాక్ సార్. మీరు అనుకున్నంత మార్పు వచ్చింది సార్ ఈ 30 yearsలో అటు సమాజంలో. డెఫినెట్లీ మీరు సమాజం గురించి సినిమా తీశారు సార్. సో అంటే మార్పు కనబడిందా మీకు ఈ 30 yearsలో? దాదాపు ఒక 3 generations అని చెప్పొచ్చు సార్. ఎలా ఉంది సార్, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అప్పటికంటే జనం ఎలియనేట్ అవ్వటం, అంటే సామాజిక పరిస్థితుల నుంచి ఎలియనేట్ అవ్వటం అనేది ఉంది. దానికి గల కారణం ఏమిటి అంటే ఈ వ్యవస్థలు, పెట్టుబడిదారీ వ్యవస్థల యొక్క ఆ ఫిలాసఫీ కానీ, లేకపోతే ఏదైతే అంటే నీకు నువ్వే ఒక ద్వీపం, నువ్వు ఇంకొకతో కలిసి ప్రయాణం చేయలేవు, లేకపోతే అతని సమస్యలు వేరు, నీకు అలాగే విడదీయటంలోనూ వాటిల్లోనూ బాగా సక్సెస్ అయ్యారు. ఇది రీగ్రూప్ అవ్వటానికి వాటికంటే మొట్టమొదట మీకు ఏంటి యాంత్రిక వ్యవస్థ ఏమిటి, ఇండస్ట్రియల్ రివల్యూషన్ నుంచి వచ్చినప్పుడు, అంటే ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ మన అందరం ఒకటి. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళే కాదు, ఆఫ్రికాలో పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళ సమస్యలు మన సమస్యలు ఒకటే, అమెరికాలో చేస్తున్న వాళ్ళ సమస్యలు ఒకటే. ఇలాగ కొన్ని వాళ్ళందరూ ఒక ట్రేడ్ యూనియన్ ఆ యూనిటీ వల్ల ఇదయ్యింది. ప్రపంచ కార్మికుల దాని ద్వారా వెళ్ళింది ఒకటి. కానీ ఇది విడగొట్టడంలో న్యూ ఎకనామిక్ పాలసీస్ కానీ ఇంకోటి కానీ ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ లాంటివి అలాంటివన్నీ వచ్చి ఇవన్నీ ఛేదించగలిగినాయి. దానికి వ్యతిరేకంగా నిలబడగలిగినంత శక్తివంతమైన భావ ప్రకటన ఎవరైతే సామాజిక వ్యవస్థతో తాదాత్మ్యం చెందాలనుకున్నారో, దానికి సంబంధించిన న్యాయం చేయాలనుకున్నారో వాళ్ళు చేయటం అనేది అంత బాగా సాగలేదు. సార్ అంటే సార్ ఇప్పుడు అంటే అది నేను బయటకు వెళ్తే సార్, ఇంత మంచి లగ్జరీస్ అపార్ట్మెంట్ లో మనం బతుకున్నాం సార్. రోడ్లు చాలా బాగున్నాయి, ఎక్కడ చూసినా ఎయిర్పోర్ట్ లో ఉన్నట్టు బాగున్నాయి సార్. వందే భారత్ ట్రైన్స్ ఆన్లైన్ లో పేమెంట్ చేస్తున్నాం, మనం బట్టలు వేసుకుంటున్నాం. మరి సమస్య ఎక్కడ ఉంది సార్? అందరూ పెద్ద ప్రొఫైల్స్ కాలేజ్ లో స్కూల్లో చదువుతున్నారు. వాట్ వి సీ విల్ ఐడెంటిఫై విత్ దట్, వాట్ వి డోంట్ సీ ఇట్స్ నాట్ ఎగ్జిస్టింగ్ అని అది గుర్తించగలిగితే అది వేరే విషయం.
తర్వాత ఇంకొకటి ఏమిటి అంటే వీళ్ళ యొక్క జీవన విధానం ఎలా అయిందంటే ఇంకొకళ్ళ గురించి పట్టించుకునే ఇది లేదు అని, సార్ సార్ అసలు పట్టించుకునే సమయం కూడా లేదు. రైట్ ఇంకొకళ్ళది ఇప్పుడు మనకు తెలుసు, వెళుతూ ఉన్నట్లు రోడ్డు మీద ఇది జరిగింది, ఒకరికి అన్యాయం జరిగింది, అన్యాయం మనం చూసాము, మనం నిలబడి మాట్లాడలేం, మనకి అక్కడ వర్క్ జరుగుతూ ఉంటుంది. మీకు ఈ మధ్య ఎవరు నారాయణమూర్తి గారు ఒక మాట అన్నాడు, 70 గంటలు పనిచేసినట్లయితే వాళ్ళు ఎదుగుతారు అని. అంటే ఈయన ఎదిగినట్లు వాళ్ళు ఎదుగుతారు, వాళ్ళు పనిచేసే వాళ్ళందరూ. అంటే 7 లక్షల మంది, ఒక 5 లక్షల మంది, 6 లక్షల మంది పనిచేసేట్లయితే వాళ్ళందరూ ఎదుగుతారని. ఆ ఎదగటం అనేది ఆయన ఏ విధంగా పంపిణీ చేయగలుగుతారు, ఏమిటి తన ఆస్తులు, దానికి సంబంధించినవన్నీ వీళ్ళందరికీ పంపిణీ చేస్తారా అనేది మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. 70 గంటలు పనిచేయటం అంటే ఏమిటి? అది కదండి, మీకున్న ఒక సోషల్ లైఫ్ మీకు లేకుండా చేయటం. ఇప్పుడు 8 గంటలు అనేది చికాగోలో పెద్ద ఫైట్ చేసి ఇది చేసిన వాళ్ళు, మేడే రోజు ఇది చేసిన వాళ్ళు తర్వాత సాధించుకునే 8 గంటల పని దినాన్ని కాదు అని 70 గంటలు నువ్వు పనిచేయాలి అంటే నువ్వు ఎంతసేపు పని చేయాలి, నువ్వు నిద్రపోయేది ఎప్పుడు, నీకు సంబంధించిన సమాజాన్ని చూసేది ఎప్పుడు, నీ భార్యను గుర్తించేది ఎప్పుడు, లేకపోతే పిల్లల్ని చూసేది ఎప్పుడు, లేకపోతే ఆ ఫ్యామిలీ స్ట్రక్చర్ అక్కడ సోషల్ లైఫ్ అనేది లేకుండా చేయటమే. డినయింగ్ దట్ అనేది ఆ మనిషి యొక్క ప్రథమ అవసరాలను కూడా దూరం చేయటం. అది ఎంత దుర్మార్గమైన విషయం అన్నమాట అంటాం. 70 hours వర్క్ చేయాలంటే అసలు అంటే మిషన్ లాగా మారిపోవడం. అదే మీకు లాంగ్ బ్యాక్ ఎవరు చార్లీ చాప్లిన్ మోడర్న్ టైమ్స్ అని చెప్తాడు, అసలు మనిషి అనేవాడు యాంత్రికంగా ఎలా మారతాడు ఇది అనేది చార్లీ చాప్లిన్ చెప్పడం జరుగుతుంది. అంటే మనకున్న బ్రహ్మాండమైన సంపద ఉంది, అదందరూ మనలో ఉత్పత్తి శక్తి కార్యక్రమాలు ఉన్నాయి, అంతటి కంటే బెటర్గా ఉంటున్నాము. మనం క్రియేట్ చేసే సంపదని అందరూ ఎంజాయ్ చేయగలిగితే అంతకంటే గొప్ప విషయమే ఉంది. అది ఒక్కళ్ళ దగ్గరే పోగవ్వాలి, ఒక్కళ్ళ దగ్గర ఉండాలి అనటం న్యాయం కాదు. ఈ ప్రభుత్వాలు కూడా ఒక వ్యక్తి దగ్గర ఏర్పడే సంపదని వాటిని సమర్థించకూడదు, అది అందరికీ చెందాలి అని చెప్పేదే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చేయవలసిన పని. సార్ ఇంకో పాయింట్ ఇక్కడ మార్క్సిజం ఉన్నారు సార్, బట్ మార్క్సిజం ఎందుకు ఫెయిల్ అయిందంటే అది మన దగ్గర నాట్ ఎవాల్వ్ ఫ్రమ్ ఇండియా సార్. ఎందుకంటే మనకున్న పరిస్థితుల్లో మార్క్సిజం చెప్పిన విధానం వేరు సార్. అక్కడ వర్గాల మధ్య పోరు, వర్గాధిపత్యం ఉండకూడదు అని చెప్పేసి మార్క్సిజం ఆ లెవెల్లో చెప్పింది సార్. బట్ ఇండియాలో ఉన్న సమస్యలు వేరు, ఇక్కడున్న పేదరికంలో కానీ కుల వ్యవస్థ కానీ ఇవన్నీ డిఫరెంట్ ఇష్యూస్ ఆర్ దేర్. ఇక్కడ అది సొల్యూషన్ కాదేమో అని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. అలా లేదండి, అలా లేదు. ఎందుకంటే అంటే ఫ్యూడల్ వ్యవస్థలో దానికి ఉన్న లక్షణాలు వేరు, తర్వాత దాంతో ఎమర్జ్ అయ్యే ఇండస్ట్రియల్ రెవల్యూషన్, దాని ద్వారా ఎమర్జ్ అయిన పరిస్థితులు వేరు. మీకు కొడవటి గంటి కుటుంబరావు గారు ఆ విధమైన ట్రాన్సిషనల్ పీరియడ్ మీద చాలా మంచి కథలు, నవలలు అవన్నీ రాయటం జరిగింది. మీకు ఏ దేశంలో ఉన్న పరిస్థితులైనా సరే అలాగే ఉంటాయి. ఇక్కడ ఉన్న పరిస్థితులే, ఇక్కడ ఉన్న ఆర్థిక వస్తువును బట్టి వాటిని బట్టి ఇక్కడ పరిస్థితులు ఉంటాయి. అక్కడ వేరే ఆర్థిక పరిస్థితి దానికంటే అడ్వాన్స్డ్ ఉండొచ్చు, లేకపోతే ఇది ఉండొచ్చు. ఆర్థిక వస్తువును బట్టి ఎక్కడైనా పరిస్థితులు ఉంటాయి. ఒకటి ఏమిటి అంటే మార్క్స్ కానీ లేకపోతే అంతకు ముందున్న ఈ సోషలిజానికి సంబంధించిన వ్యక్తులు కానీ దాన్ని డిఫైన్ చేయడానికే ట్రై చేశారు. మానవ సంబంధాలు అనేవి ఎకనామిక్ గూడు ద్వారా ఎలా ఏర్పడతాయి దానికి సంబంధించిన విషయం గురించే చెప్పారు. కనుక మనకి భిన్న పరిస్థితులు, లేకపోతే చైనాలో ఇంకొక విధమైన పరిస్థితులు, లేకపోతే ఇంకో దగ్గర ఇంకొక విధమైన పరిస్థితులు. కానీ ఒకటేమిటంటే మనము ఒక విషయాన్ని చెప్పడానికి కావలసినంత శక్తి సామర్థ్యాలు, ఆ విషయాన్ని చెప్పడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు కూర్చుకునే అనుకూలమైన పరిస్థితులు లేకపోవచ్చు. ఒకప్పుడు అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఒక ప్రయోగం, ఒక అక్టోబర్ రెవల్యూషన్ అనేది వచ్చింది.
ఇంకో విధమైన అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు చైనాలో వచ్చింది, లేకపోతే వియత్నాంలో వచ్చింది, కంబోడియాలో వచ్చింది, లేకపోతే చీలీలో అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని బ్రేక్ చేయటం, ఇంపీరియలిజం అనేది ఎంత భయంకరంగా బ్రేక్ చేయటం అనేది వచ్చింది. అయన్ అండ్ అన్నారు కదా సార్ మీరు. బట్ ఇప్పుడు నేను మా సర్కిల్ కానీ మా నెక్స్ట్ జనరేషన్ కానీ చూస్తే ఈ ఇండియన్ ఫిలాసఫీ వల్ల మనకున్న ఈ మనస్మృతి ఉన్న రూట్స్ వల్ల అనుకున్నంత ఎదగట్లేదు మన వ్యక్తిత్వం అనేది. ఈ అయాన్ రాండ్ అని చెప్పడం ద్వారా, అయాన్ రాండ్ ఫిలాసఫీ ఏదైతే ఇండివిజువలిజం అని ఉందో, ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించుకో, అప్పుడే నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు సమాజానికి ఏమైనా చేయగలుగుతావు అనే ఒక కొత్త కాన్సెప్ట్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు సార్. అదొకటి. ఇంకా స్వేచ్ఛగా ఆలోచించడం అనేది మనకి భారతీయ సమాజంలో చాలా తక్కువ ఉంది సార్. మనకున్న ఈ సాంప్రదాయాలు, పద్ధతులు, ఇంకా రకరకాల విషయాల వల్ల సార్ చాలా క్లోజ్గా ఆలోచించడం జరిగిపోయింది సార్. అంటే ఇండియన్స్ అందరూ చాలా క్లోజ్గా ఆలోచిస్తున్నారు సార్. నేను, నా ఫ్యామిలీ, నా పండుగలు, సెలబ్రేషన్స్ అబ్బిస్తే మీరు అన్నారు సార్, ఏం కావాలి అని ఆలోచించట్లేదు సార్. సో దట్స్ వై అందులో ఆలోచించి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అంతా కన్ఫ్యూజ్ అయిపోయి సార్. దే థింకింగ్ అబౌట్ అండ్ అండ్ ఫిలాసఫీ. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చెప్పగానే ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు సార్. ఇప్పుడు వర్మ చెప్పిన ఇండివిజువాలిటీ గురించి ఒక మాట మాట్లాడగానే 100 కింద రెస్పాన్సెస్ సార్. చాలా బాగా చెప్పారు, అసలు ఇదే వీఆర్ మిస్సింగ్ దిస్ థింగ్ అని. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ అటు అండ్ అండ్ ఫిలాసఫీ లాంటిది అదే అని కాదు సార్, ఆ ఇండివిజువాలిటీ అనేది ఇంపార్టెంట్ సార్, లేకపోతే ఇట్లా గ్రూప్ గురించి ఆలోచించి మనం కొంచెం స్లో అయిపోయిన ఈ డెవలప్మెంట్ అనేది జర్నీ ఎలా ఉండాలి సార్? ఒకటేమిటంటే ఒక వ్యక్తిని కన్ఫ్యూజ్డ్ కేయాటిక్ సిచ్యుయేషన్కి తీసుకువెళ్ళటం అనేది ఒక క్యాపిటలిస్ట్ సిస్టంలోనే ఉంది. అది ముఖ్యమైన విషయం. రెండవ విషయం ఏమిటి అంటే ఫార్టిఫికేషన్ ఆఫ్ ఫ్యామిలీ అనేది ఆ స్ట్రక్చర్, అది చాలా గొప్ప స్ట్రక్చర్ కానీ అని, దాన్ని మించిన స్ట్రక్చర్ లేదని, మనుషులు అందరూ కలవటానికి ఫ్యామిలీ అనేది చాలా ఇదని ఐడెంటిఫై దానికి సంబంధించింది చాలా. కానీ ఫ్యామిలీ అనే స్ట్రక్చర్ ఎందుకు ఏర్పడింది అంటే పేట్రియార్కల్ సిస్టమ్, పితృస్వామ్య వ్యవస్థ అలా కంటిన్యూ అవ్వటానికి, ఒకళ్ళ దగ్గర సొమ్ము, వాళ్ళు సంపాదించిన సొమ్ము వాళ్ళ సంతతికి చెందటానికి, దాని నుంచి ఇలా అలాగా కొనసాగటానికి ఏర్పడింది ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీ స్ట్రక్చర్, అసలు ఫ్యామిలీ ఎందుకు ఏర్పడింది, దాని యొక్క ముఖ్యోద్దేశము, ఇలాంటివన్నీ తెలుసుకోకుండా చేయటానికి మీకు ఆ వ్యవస్థ, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ముఖ్యంగా అసలు దానికి సంబంధించిన సంస్కృతి, ఇవన్నీ ప్రయత్నిస్తాయి. మిమ్మల్ని ప్రతి దానికి క్వశ్చన్ చేయనివ్వదు. ఆ క్వశ్చన్ చేసిన వెళ్ళేవాడు అనుకుంటాను. అంటే హౌ టు బ్రేక్ దిస్ సిస్టమ్ సార్? ఎందుకంటే మీరు అన్నట్టు ఒక భ్రమలో ఇదంతా బాగుంది అంటే ఒక టైం వస్తుంది, ఒక టైం అంటే ప్రయత్నిస్తూ ఉండటమే. ఒకటి ఏంటంటే ఒక సంస్కృతి, ప్రజా సంస్కృతి, అసలు సంస్కృతి అనేది ప్రజలకు సంబంధించింది. కానీ ఇవాళ సంస్కృతి అనేది పెట్టుబడి ఏర్పాటు చేస్తుంది. అంటే ఆ మాట అన్నా సరే ఇదేదో పాత విషయం చెప్తున్నారు అనే వాళ్ళు కూడా ఇవాళ కుర్రాళ్ళలో ఉన్నారు. చాలా ఇదంతా బాగా బీటెన్ వ్యవహారం, ఇది బదలలేదు, అది కాదు, ఇట్ ఈస్ నిజం. దానికంటే బెటర్ ఫిలాసఫీ, అందరూ బ్రహ్మాండంగా ఉండటానికి బెటర్ ఫిలాసఫీ చెప్పండి. హియర్ వీఆర్ హియర్ టు యాక్సెప్ట్ దట్. అది ఒకటేమిటంటే అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వటం, అసలు ప్రతి విషయం మీద అర్థం తెలుసుకోవటానికి ట్రై చేయాలి. అసలు అర్థం ఇది, దీని వెనకాల ఏమి విషయం ఉంది, దేని గురించి ఇతను ఇలా చెప్పాడు, రామ్ గోపాల్ వర్మ అలా చెప్పినట్లయితే దానికి కారణం ఏమిటి, అసలు మానసిక ఇవన్నీ మనకి అంత టైం లేదే. ఎవరు ఏది చెప్తే ఏది మనకు అందుబాటులో ఉంటే అదే. మనకి వాట్సాప్ అందుబాటులో ఉంది కనుక దాంట్లో వచ్చిన మెసేజ్ కరెక్టా కాదా అని మనం ఆలోచించాం. వీ విల్ యాక్సెప్ట్ దట్. సో బ్యాక్ టు మళ్ళీ అంకురం సార్, 2-3 క్వశ్చన్స్ సార్. అంకురం కాస్టింగ్ గురించి మనం మాట్లాడినప్పుడు సార్, ఆ రోజుల్లోనే మీరు, ఇప్పుడు రేవతి గారు వండర్ఫుల్ పర్సన్, ఓంపురి గారు ద గ్రేటెస్ట్ యాక్టర్ అని ఇప్పుడు రికగ్నైజ్డ్ బై పీపుల్ సార్. అప్పుడే మీరు పాత్రలకి రేవతి గారిని కానీ ఓంపురి గారిని చూస్ చేసుకోవడం అనేది అది ఎలా జరిగింది సార్ మీకు?
అంటే ఒకటి ఏంటంటే ఆ క్యారెక్టర్కి నేనేమనుకున్నానంటే ఒక మామూలు గృహిణిగా ఉండేవాళ్ళు కావాలి. అప్పుడు విజయశాంతి లాంటి వాళ్ళు ఉన్నారు. రేపటి పోర్లో ఆవిడ ఒక్కసారి ఎదురు తిరిగి ఎవరు చంపడం అలాంటి వాటికి వెళ్ళింది. అలాంటి కాదు, నాకు ఒక సభ్యుడు ఆవిడ ఒక పొట్టిగా ఈవిడ చీర కట్టుకుని అమాయకంగా వెళ్ళి ఏదన్నా వస్తే ఏమిటిది అని చూసే అలాంటి ఆర్టిస్ట్ కావాలి అనుకున్నాను. దానికి దగ్గర పరిస్థితుల్లో తర్వాత షీఈస్ ఏ సెన్సిబుల్ చెప్పిన విషయాన్ని వెంటనే అర్థం చేసుకోవడం, అది చేయటం, నాకు ఎలా కావాలంటే అలా చేయటం ఉద్దేశం ఉంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అప్పటికి నాకు భానుప్రియ వాళ్ళ పేర్లన్నీ వచ్చినాయి. వాళ్ళు అసలు మోర్ దాన్ క్యారెక్టర్స్గా ఎదిగిన వాళ్ళు. ఈవిడ అలా లేదు. అప్పటికి చాలా సినిమాల్లో చేసింది. షీఈస్ ఏ గుడ్ ఆర్టిస్ట్. ఆవిడ చేయటం అని ఓంపురి లాంటి వాళ్ళని ఎందుకంటే ఒక ఇన్సిగ్నిఫికెంట్గా వాటిగా కావాలి, డిఫరెంట్గా కావాలి. మీకు ఒకటేమిటి అంటే ఇప్పటికీ మనకి ఇంతమంది ఆదివాసీలు ఉన్నారు, వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆ నాగరిక ప్రపంచంలోకి వాళ్ళు రాకపోవటానికి కారణం ఏంటి, వాళ్ళ ఓట్లు వేయించుకుంటున్నారు. చాలా మందికి ఆదివాసీలకు ఓట్లు లేవు. తర్వాత చాలామంది ఆదివాసీలు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం భాష మాట్లాడతారు అని ఒకప్పుడు జరిగింది. అది మీకు సవర భాష అనుకోండి. ఈయన ఇక్కడ బుక్ కూడా ఉంది, గురజాడ అప్పారావు గారు, ఆయనతో పాటు గిడుగు రామ్మూర్తి గారు సవర భాష మీద ఒక లెక్సికోగ్రఫీ రాశారు. అంటే ఇవాళ అందరూ చెప్తారు ఎవరి భాషల్లో వాళ్ళు మాతృభాషలో బోధన జరగాలి అని. దాని వెనకాల ఒక విధమైన పొలిటికల్ ఇది ఉంది. అంటే మరి సవరులు వాళ్ళ యొక్క భాషలోనే వాళ్ళు నేర్చుకోవాలి కదా, వాళ్ళు అలాగే అలా నేర్చుకోవాలి కదా. ఆ మాట అనరు. అక్కడ తెలుగు వాళ్ళే ఎందుకున్నాయి, నేర్చుకోవాలి కదా. అలాగే జాతాపులు వాళ్ళ భాష, లేకపోతే కోయలు వాళ్ళ భాషలో, అలాంటి గోండ్లు వాళ్ళ భాషలో చదువుకోవాలి కదా. మళ్ళీ అది అనరు. అంటే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఇట్ ఈస్ వన్ వే ఆర్ అదర్ పొలిటికల్లీ స్టీర్డ్. అది అడ్మినిస్ట్రేషన్ అనేది ఇబ్బంది అయిపోతుంది కదా సార్. మీరు అడ్మినిస్ట్రేషన్ అనేది అంటే అది కరెక్ట్ విషయం. ఏమిటి అంటే అసలు భాష యొక్క ఏ భాషలో ఏ పదాలు ఉండాలి, ఏమిటి భాష అనేది సోషియో పొలిటికల్ సిస్టమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎకనామిక్ స్ట్రక్చర్ నుంచి వచ్చింది. ఇప్పుడు వేరు భాషలు, మీకు మార్వాడీలు వచ్చి చాలా చోట్ల బిజినెస్ చేస్తుంటారు. వాళ్ళకి అక్కడ భాష కానీ అది కానీ లేదు. వాళ్ళ భాషని వీళ్ళకి చెప్పడం, వీళ్ళ ఒక విధమైన ట్రాన్సాక్షన్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే ఎక్కువ భాషలు ఫార్టిఫై అవుతాయి. ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళాలి, ఎక్కువ భాష. అందుకనే మీకు ఇంగ్లీష్ అనే దాన్ని మొత్తం ప్రపంచం అంతా వెదజల్లారు. ఆ పోటీకి ఫ్రెంచ్ తట్టుకోలేకపోయింది. ఫ్రెంచ్ అంత బాగా వెళ్ళాల, ఇది ఇంగ్లీష్ వెళ్ళినంత వేగంగాను ఇదిగాను వెళ్ళాల. అంటే బిజినెస్ సిస్టమ్ ని సపోర్ట్ చేయడానికే భాషలు ఉంటాయి. ఏ భాష అవసరాన్ని బట్టి మనిషి నేర్చుకుంటాడు. మనిషి తర్వాత భాష అనేది ఎప్పుడు చలనశీల ఉంటుంది. ఈ భాష ఎలాగే ఉండాలి అనేది లాంగ్ బ్యాక్ భాష గొప్పది, ఇవాళ భాష గొప్పది కాదు, ఇన్ని ఇంగ్లీష్ పదాలు వచ్చినాయి, ఇన్ని ఉర్దూ పదాలు వచ్చినాయి, ఇన్ని పదాలు వచ్చింది, ఈ భాష కరెక్ట్ కాదు, ఒక 50 ఏళ్ల కిందట మాట్లాడిన భాష బ్రహ్మాండమైన భాష అంటే దాంట్లో కూడా మీకెందుకు ఋగ్వేద కాలానికి తర్వాత వచ్చిన కాలానికి కూడా మీకు సంస్కృతంలోనే వచ్చిన డిఫరెన్స్ తెలుస్తుంది.
సార్ 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 మిగతా మీకు ఋగ్వేదము మిగతా వేదాలు వచ్చిన దానికి డిఫరెన్స్ తెలుస్తుంది. భాష అనేది ఎప్పుడు చలనశీలత ఉన్నది. సార్ సార్ అవసరాన్ని బట్టి, రాజపోషణని బట్టి, ఎకనామిక్ స్ట్రక్చర్స్ని బట్టి అది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది గొప్పదే అని. కానీ ఒకటి ఏంటి అంటే బేసిక్గా వాళ్ళకి సంబంధించిన భాష నేర్చుకోవడం అనేది ఒక న్యాయబద్ధమైన విషయం. అది మిగతా వాళ్ళు విస్తృతిగా ముందుకు వెళ్ళటానికి వాటికి నేర్చుకోవటం అనేది ఒకటి ఏమిటి అంటే వాళ్ళ మీద కూడా మన భాషని రుద్దటం అనేది ఉంది చూసారా, చిన్నప్పటి నుంచి రుద్దటం అనేది చూసారా, వాళ్ళని మనం బానిసలుగా చేసుకోవటానికి వాటికి ఉపయోగించారు, మనకి ఎంప్లాయీస్ గా చేసుకోవటానికి ఉపయోగపడేది. అంతే తప్పితే వాడి జీవితం సహజంగా వికసించి నిలబడటానికి అనుగుణంగా కాదు. సార్ 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 అంటే మళ్ళీ మూవీలోకి వెళ్తాం సార్. ఓంపురి గారితో మీరు ఎలా ఉంది సార్? అంటే ఓంపురి కానీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి వచ్చారని చదివాను సార్ నేను. అది గొప్ప నటుడు అండి, చాలా గొప్ప నటుడు. తను నాకు ఆ మొత్తం సినిమాలో కనిపించింది. నాకు 5 రోజుల్లో చేశాడు ఆయన. 5 రోజుల్లోనే నేను ఆయన చేశాను. చాలా వెరీ అకామిడేటివ్. సబ్జెక్టు తెలిసిన వాళ్ళలో సినాప్సిస్ చదివి దీంట్లో ఈ విషయం ఉందని తెలిసిన వ్యక్తి అది నా కెమెరామన్ కానీ ఈవెన్ రేవతి గారికి కూడా సివిల్ లిబర్టీస్ వీటి ఎందుకు డైలాగ్ రాసిన తనికెళ్ళ భరణి గారికి కూడా సివిల్ లిబర్టీస్ మూవ్మెంట్ కానీ అది కానీ తెలియదు, ఆయనకేం తెలియదనే చెప్పాడు ఆయన, తెలియదని చెప్పాడు. అది మరి మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుంది సార్. మీరు రేవతి గారిని సెలెక్ట్ చేసుకోవాలి సార్. అందరూ రేవతిని సినిమా స్టార్ట్ అయినప్పుడు సార్ రేవతిని చూస్తూ ఈ అమ్మాయి ఇంత ఫైట్ చేస్తుందా అని ఎవరు ఊహించారు సార్. ఆ క్యారెక్టర్ మీరు తీసుకోవడం నెమ్మది ఆ అమ్మాయి ఎంత అంటే ఇంటర్నల్లీ హౌ మచ్ స్ట్రాంగ్ షీజ్ అనేది మీరు అది డెవలప్ చేస్తూ పోయారు సార్ స్క్రిప్ట్ ని. అది రేవతి గారు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు సార్ దాంట్లో. వి కాంట్ ఈవెన్ ఇమాజిన్ నో అదర్ హీరోయిన్ ఇన్ దట్ రోల్ సార్. మళ్ళీ ఓంపురి గారు కూడా సార్ ఆ ఇంటెన్సిటీ వచ్చింది సార్ సినిమాకి, ఆ పాత్రల వల్ల సార్. మళ్ళీ మీరు అంటే ఈ పోలీస్ ఆఫీసర్స్ రోల్స్ కూడా చాలా మీరు యాక్టివ్ ఉంచారు సార్. కొంచెం చాలా అంటే ధైర్యం కాదు అవన్నీ అంతకుముందు పేపర్లోను వాటిలోను వచ్చిన సంఘటనలు. గుంజీళ్లు తీయించడం వల్ల ఒక చెంచు యువతి శీతలంకమ్మి చనిపోయింది, గర్భవతి శీతలంకని చనిపోయింది. దాంట్లో ఉండే దాంట్లో పెట్టి అంటే వేరే సంఘటన దానికి సంబంధించిన విషయాలు వేరు అంటే ఆ సంఘటన యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు కళ్యాణ్ దగ్గర, మహారాష్ట్రలో ఉన్న కళ్యాణ్ దగ్గర ఒక అమ్మాయి మీద పెట్రోల్ పోసి తగలబెట్టాడు ఒక 4 యువకులు. మీకు జరిగిన విషయం ఏంటంటే ఆ చుట్టుపక్కల షాపులు వాళ్ళు అంతెందుకు ఆ రోజు ఇది జరుగుతుంది కనుక, ఇది పరీక్ష జరుగుతుంది కనుక పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. 4 లాఠీలు పట్టుకుని ఇది చేస్తే పారిపోయేవాళ్ళు. వాళ్ళు వస్తూ ఉంటే అక్కడ ఉన్నది ఇన్విజిలేటర్స్ కానీ బాయ్స్ కానీ రాళ్ళు వాటిని పెట్టి కొట్టినా సరే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఆ పిల్లను వచ్చి తగలబెడుతుంటే వీళ్ళందరూ పారిపోవటం, తగలబెట్టడం ఇది అనేది జరిగింది. అంటే ఇంకొకరికి పడే బాధని అర్థం చేసుకోకపోవటం, దాని మీద మనకెందుకులే అని వెళ్ళిపోయే మనస్తత్వం ఉంది చూసారా, చాలా అన్యాయమైన మనస్తత్వం. ఒక విధంగా మన సిస్టము, మన వ్యవస్థ కూడా అలాంటి మనస్తత్వాన్ని పెంపొందించడానికి ట్రై చేస్తుంది. అంటే ఇంకొక వ్యక్తితో ఇంకొక వ్యక్తి ఐడెంటిఫై అవ్వడము, దాంట్లో జోక్యం చేసుకోవటం అనేది దాన్ని ఏమాత్రం సమర్థించటల్లా. మీకు ఐంద్రాడు ఫిలాసఫీ అయినా ఇంకో ఫిలాసఫీ అయినా వ్యక్తిగతమైన ఫిలాసఫీలన్నీ అదే. నువ్వు ఇంపార్టెంట్ ఫస్ట్, నువ్వు డెవలప్ అయితే నువ్వు చేయగలుగుతావు, చేయించగలుగుతావు, వాడిని పేదరికం తీసుకురాగలుగుతావు అని చెప్పేసి ఒక ఇది నడుస్తుంది సార్. ఇప్పుడు పుట్టి రాజ్యాలని తయారు చేస్తారన్నమాట. అది అంకురం సార్. చివరికి లాస్ట్ 2-3 క్వశ్చన్స్ సార్. అంకురం మూవీ స్క్రిప్ట్ మీరు చేసిన తర్వాత సార్ మళ్ళీ ఆ జోనర్లో మీరు మళ్ళీ ఏమైనా మూవీస్ చేసినట్టు నాకు ఏమనిపించలేదు సార్. మళ్ళీ ఎందుకు సార్ అంత సీరియస్ మూవీస్ ఏం చేయలేదు మీరు? అంటే సినిమాస్ ఆర్ మేడ్ బై సచిత్ రాయ్ గారు అన్నట్టు దోస్ ఆర్ మేడ్ బై మనీ.
చాలా సెన్సిబుల్. ఈ మధ్య బాయర్లో ఒక పెద్ద డిస్కషన్ జరిగింది. ఇవాళ సినిమాలు తీయాలంటే ఏమిటి అంటే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కోఆపరేటివ్ సిస్టంలో సినిమాలు తీసినట్లయితే న్యాయంగా వస్తాయి. ఇవాళ ఉన్న సిస్టమ్ ఏమిటి అంటే, సినిమా అనేది ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఇవాళ ఉన్న సిస్టమ్ వల్ల డిజిటలైజేషన్ అనేది మానవ కృషి వలన ఏర్పడింది. అది బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాం. దాన్ని ముఖ్యంగా కార్పొరేట్ చేతుల్లో పంపించకుండా ఈ సృజనాత్మకత ఉత్పత్తి రంగంలో ఉన్న వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలి. దానికి కొద్దిగా డబ్బులు అవసరం. దానికి కోఆపరేటివ్స్గా ఏర్పడినట్లయితే మంచి సినిమాలు తీయడానికి అవకాశం ఉంది. ఆ సినిమాకి కావాల్సిన డబ్బులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. 100 కోట్లు 200 కోట్లు అనేది ఒక పెద్ద బోగస్. అదొక స్ట్రక్చర్లో, ఇవాళ దగాకోరు స్ట్రక్చర్లో భాగం అది కాదు. జనానికి సంబంధించింది, జన హృదయాల్ని పట్టుకునేది, హృదయాలకి దగ్గరగా ఉండేది తీయాలి అంటే కోఆపరేటివ్ సొసైటీసు వాటి అవి ఎక్కువ ఫార్మ్ అయ్యి అలాంటి సినిమాలు తీసినట్లయితే బాగుంటుంది. దానికి సంబంధించిన మ్యాటర్ ఆఫ్ నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ కూడా చాలా అవసరం. నేను ఈ మధ్య ఒక జ్యూరీలో ఉన్నాను, ఇక్కడ ఏర్పడిన జ్యూరీలో. చిన్న సినిమాలు వాళ్ళందరూ చేశారు, కానీ వాళ్ళకి మ్యాటర్ ఆఫ్, వాళ్ళకి విషయం మీద పూర్తి అవగాహన లేదు, రీసెర్చ్ చేయని వాళ్ళు. అక్కడక్కడ పాయింట్లు పెట్టుకుని ఏదో మంచి విషయం చెప్తున్నాము, స్త్రీల మీద చెప్తున్నాము, స్త్రీల మీద జరిగే అఘాయిత్యాలని వాళ్ళు తక్కువగా చూడటం మీద చెప్తున్నామని అనుకుంటారు. కానీ దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ సేకరించకపోవటం, తను ఏ విధంగా స్ట్రక్చర్ చేయాలి అని ఒక టెక్నికల్ నాలెడ్జ్ అవి లేకపోవటం, టెక్నికల్ క్రూ సరిగ్గా లేకపోవటం, వాటి వల్ల చాలా చిన్న సినిమాలు వెనకబడిపోయాయి. ఇంకా పెద్ద సినిమాలు 100 కోట్లు 50 కోట్లతో తీసే సినిమాల దగ్గరికి వచ్చేప్పటికి దే ఆల్వేస్ ప్లే టు ద గ్యాలరీ. ఒకడు ఆ గ్యాలరీని పట్టుకునేవాడు ఎవడు, ఒక హీరో ఉంటాడు. ఆ హీరో గురించే మా ఆయన ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు, వాడు ఇలా చేస్తాడు అని వాడి గురించి పొగడటానికి అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి బట్ సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియం సార్. అది అంటే ఒక సాంప్రదాయాన్ని కానీ, ఒక ఐడియాలజీని కానీ ముందుకు తీసుకెళ్ళడానికి సార్, నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళడానికి ఇంతకంటే పవర్ఫుల్ మీడియం లేదు సార్. ఏ మూవ్మెంట్ కూడా తీసుకెళ్ళలేదు. సో ఇప్పుడు వచ్చిన మార్పులు మీడియాలో, టెక్నాలజీలో కానీ, అది ఏ విధంగా మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ సార్? అంటే ఇప్పుడు ఎనీబడి కెన్ మేక్ ఏ మూవీ, ఎనీవన్ కెన్. మంచిదే కదండి. ఒకటే ఏంటంటే, ఇదివరకు సౌండ్ ఉంది, సౌండ్ రికార్డ్ చేయాలి అంటే పెద్ద మెషిన్స్ అవన్నీ పెట్టుకుంటే, ఇవాళ ఒక చిన్న ల్యాప్టాప్ పట్టుకుని చక్కగా సౌండ్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే కెమెరాలు, ఇదివరకు లైట్లు అంటే ఒక త్రో లైట్ ఉండాలి అంటే పెద్ద లైట్లు ఇద్దరు మోసుకుంటే ఆ క్యాట్ వాక్స్ పెట్టి, ఆ క్యాట్ వాక్ నుంచి ఒక దగ్గర మీకు లైటింగ్కే 8 గంటలు ఒక కాల్ షీట్ వేసేవాళ్ళు. అలా కాకుండా మొత్తం ఈ వీధినంతటిని లైట్ అప్ చేయగలిగిన లైట్లు ఉన్నాయి చూసారా, జేబుల్లో వేసుకుని పాకెట్స్లో వేసుకుని వెళ్ళచ్చు, మొత్తం స్ట్రీట్ అంతా ఇది. అంటే ఈ బ్రహ్మాండమైన డెవలప్మెంట్. కెమెరాలు కూడా సాధ్యమైనంత వరకు న్యాచురల్గా అక్కడ ఉన్న సీన్ని తీయటానికి కావలసినంత డిజిటలైజేషన్ ఉన్న కెమెరాలు కూడా వచ్చినాయి. ఇవన్నీ బాగా వచ్చినాయి. దీంతో పాటు కావాల్సింది ఏమిటి అంటే, మనిషి అతనిలో ఉన్న సహజ లక్షణాలు, అతనిలో ఉన్న ప్రేమ చిహ్నాలు, అతను సమాజం మొత్తానికి ఒక వ్యక్తి ఎలా ఉపయోగపడగలడు, సమాజంతో ఉన్న సంబంధాలు ఇవి ఎలా మెరుగుపరుచుకోవాలి, వీటికి సంబంధించిన కథల్ని కానీ వాటిని కానీ ఎంత హృదయంగా అవతల వాడికి హత్తుకునేట్లు చెప్తేనే కదా ఏదైనా ఉండేది. హత్తుకునేట్లు చెప్పగలిగిన కథలు అలాంటివి ఉంటాయి, వెతుక్కోవాలి. రాళ్లలో రత్నాల్లాగా ఉంటాయి ఎక్కడో. అలాంటివి వెతుక్కుని చేసి జనానికి చెప్పగలిగితే మన తెలుగు సినిమా కూడా బాగుపడుతుంది. సో మీరు ఎప్పుడూ తీసిన సార్, 1993లో తీసిన అంకురం మూవీ సార్, ఇప్పుడు స్టిల్ రిలెవెంట్ సార్. అప్పటికి ఇప్పటికీ సామాజిక పరిస్థితుల్లో అయినా ఏదైనా సార్ స్టిల్ రిలెవెంట్ అనిపిస్తుంది సార్. ప్లస్ మళ్ళీ దాన్ని టచ్ చేసి అంత ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చాలా తక్కువ వస్తుంది సార్ సొసైటీలో. ఇప్పుడు
సినిమా ఇండస్ట్రీలో వస్తున్నాయండి, వస్తున్నాయి ఇప్పుడు. ఈ మధ్య ఈ మధ్య అంటే మీకు ఈ మధ్య నేను చూసే చాలా మలయాళం సినిమాలు, చాలా మరాఠీ సినిమాలు, కొన్ని తమిళ సినిమాలు మంచివే వచ్చినాయి. ప్రజలకి దగ్గరగా, ప్రజా జీవనానికి దగ్గరగానే చాలా వచ్చింది. మీరు మలయాళం సినిమా అంటే ఒక క్వశ్చన్ సార్, ఎందుకు సార్ మలయాళం సినిమాలు అంత న్యాచురల్ గా వాళ్ళ రైటింగ్ ఉంది సార్, మనం రాజలేకపోతున్నాం? ఎందుకు అంటే మీకు సినిమాకే కాదండి, సాహిత్యంలో కూడా మీరు మనకి బ్రహ్మాండమైన కథ ఉంది, అది ఇది అని మనకి పుస్తకాలు తీసుకొచ్చి ఒక ఉద్యమం లాగా తానా వాళ్ళు సపోర్ట్ చేసి అవన్నీ చెప్తూ ఉంటారు. కానీ మలయాళం కథతో పోల్చుకున్నప్పుడు, మలయాళం నవలతో పోల్చుకున్నప్పుడు, మలయాళం నాన్ ఫిక్షన్తో పోల్చుకున్నప్పుడు మనం చాలా వెనకబడి ఉన్నామండి. అలాగే మలయాళం సినిమాలు కూడా, వాళ్ళు ఆ సినిమాల్లో వాళ్ళు చెప్పదలుచుకుంది వాళ్ళ స్ట్రక్చరు, ఒక స్టోరీ, ఆ స్టోరీలో ఉన్న ఇన్హరెంట్ వాల్యూస్ అవన్నీ చాలా గొప్పగా ఉంటాయి. వాళ్ళు ఏది తీయాలన్నా సరే అది తీయగలిగిన సామర్థ్యం అవన్నీ ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఏమిటి అంటే, ఏ సినిమా అయినా, ఏ కళారూపం అయినా సరే వాస్తవికతకి దగ్గరగా ఉన్నప్పుడు అది నిలబడుతుంది, వాల్యూ స్ట్రక్చర్ ఏర్పడుతుంది. దాన్ని మనం ఎంతసేపు ఒక కాల్పనిక జగత్తులో ఉండి మనం ఏదో చేసి రైళ్ళు ఆపే హీరోలు లేకపోతే వాళ్ళు అంటే ఎందుకు సార్ వేర్ ఇట్స్ మిస్సింగ్ ఇన్ తెలుగు పీపుల్ అంటే పీపుల్ ఆర్ నాట్ వెల్ ఇన్ఫార్మ్డ్, వెల్ ఎడ్యుకేటెడ్ లైక్ కేరళ పీపుల్, దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. ప్రతి వాడు న్యూస్ పేపర్ చదువుతారు, న్యూస్ పేపర్ చదవకుండా ఎవరు ఉండరు. మీకు ఆటోస్ నడిపేవాళ్ళు, వాళ్ళు ఈవెన్ పడవ నడిపేవాళ్ళు కూడా న్యూస్ పేపర్స్ అవన్నీ చదువుతారు. ఒకటి, వాళ్ళు వెరీ వెరీ ష్రూడ్ పీపుల్. అది ఎందుకంటే ఐడెంటిఫై అవ్వటం వల్ల చాలా ఒక విషయం మీద బ్రహ్మాండంగా మాట్లాడుతారు. ఇంకొక విషయం ఏంటంటే, మన వాళ్ళు సినిమా అంటే, సినిమా లేకపోతే కళారూపాలు, మీకు నాటకం ఉంది, నాటకంలో ఒక మంచి ప్రయోగం జరిగినా చూడటానికి రెడీగా లేరు, మనకి లేరు. ఇవాళ ఒక కాల్పనిక జగత్తులో ఉండిపోయి, మనం ఇందాక చెప్పుకున్నామే స్టేటస్ కో బయస్, ఇవేలే సినిమా, కాసేపు అన్ని మర్చిపోయి అది చూద్దాము, ఇన్వాల్వ్ చేసిందా లేదా అని దీంట్లో అంటే ఒక ఉదాసీనత సినిమా ప్రక్రియ మీద ఉండటం, ఇవన్నీ కారణం. దాన్ని సపోర్ట్ చేసే సిస్టమ్స్ కూడా ఈ ప్రొడ్యూసర్స్, ఈ డిస్ట్రిబ్యూటర్స్, ఈ ఎగ్జిబిటర్స్ దాన్ని ఇది చేయటం. వాళ్ళు దే ఆర్ నాట్ ట్రైయింగ్ ఫర్ ఆల్టర్నేటివ్. ఇది ఇంకొకటి ఉంది, దాంతో మనం జనాన్ని థియేటర్స్ దగ్గరికి తీసుకురావచ్చు, దాన్ని ప్రమోట్ చేయొచ్చు అన్న ఆ భావన కానీ, దాని మీద కృషి కానీ లేకపోవటం, లేకపోతే దానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా లేకపోవటం, అలాంటి వాటి వల్ల మంచి సినిమాలు కూడా రావడం. రియలీ సార్. సార్, ఈ మధ్య మీకు నచ్చిన సినిమాలు కానీ, పుస్తకాలు కానీ మీరు ఈ మధ్య ఎంజాయ్ చేసిన సార్? అంటే అవి చాలా ఉంటాయి బాగా, అంటే తెలుగులో కానీ హిందీలో కానీ మంచి పుస్తకాలు కానీ ఈ మధ్య మీరు చదువుతున్న పుస్తకాల గురించి ఏం చదువుతున్న సార్ ఈ మధ్య? అంటే జనరల్ గా కవిత్వాలు అవి ఇవి అన్ని చదువుతున్నారు. ఇప్పుడు గూగి నావల్, మొన్న చనిపోయాడు కదా, ఆయనకి సంబంధించిన నావల్ ఒకటి చదువుతున్నాను. అంటే జనరల్ గా అన్ని పుస్తకాలు చదువుతూనే ఉంటాను జనరల్ గా. అలాగే సినిమాలు కూడా చూస్తూ ఉంటాను, ఎక్కువ సినిమాలు చూస్తాను. మలయాళం స్క్రిప్ట్ మీరు రాస్తున్నారు సార్? మలయాళం మూవీ అంటే నేను రాసింది ఒక స్క్రిప్ట్ కాదండి, దాదాపు 20 స్క్రిప్ట్లు ఉన్నాయి. మచ్చుకి ద స్ట్రీట్ లాయర్ అని ఒక సబ్జెక్ట్ రాశాను. అదేమిటి అంటే, ఒక ఫ్లయింగ్ లాయర్, అంటే ఆకన్నా మీకు లాయర్ మీకు తెలిసే ఉంటుంది. దీంట్లో ఇది ఫైనల్ ఆర్గ్యుమెంట్ లో కాసేపు మాట్లాడితే చాలు, మీకు రామ్ జెత్మలాని, వేణుగోపాల్ వెల్కమ్, దే స్టే ఇన్ ఏ 5-star హోటల్, దే డ్రైవ్ ఓవర్ టు ద కోర్టులో ఉన్న ఆ జడ్జి కూడా ఇంత పెద్ద లాయర్ వస్తున్నాడు అని, విత్ ఆల్ హిస్ ఇయర్స్ ఇన్ ది సిటీ. అలాంటి చెప్పే అమ్మాయి కొన్ని కారణాల వల్ల షీ గెట్స్ అది అమ్మాయి ఒక అతను హత్య చేయబడతాడు.
ఇన్ హర్ ప్రజెన్స్. No. అందరూ రాసింది ఏమిటి అంటే ఈవిడ మీద అఘాయిత్యం జరగబోయింది. అది అలా కాదు. మిగతా పేపర్లన్నీ రాస్తుంది. ఇంక్లిమెంట్ పేపర్ వల్ల వెళ్ళలేకపోతుంది, తిరిగి వెళ్ళలేకపోతుంది. సార్ సార్ అక్కడ షీ టేక్స్ అప్, అది విచారించి ఏమిటని జరిగితే ఒక సెడిషన్ కేసు దాంట్లో వాడి మనవాడి మీద ఉంది, దానికి సంబంధించిన గొడవ ఉంది. ఓకే ఓకే సార్ ఓకే. ఇది చాలా అన్యాయం అని షీ టేక్స్ అప్ ద కేస్. తను సపోర్ట్ చేస్తున్న కంపెనీ కానీ, ఓకే లాయర్స్ కంపెనీ కానీ, మిగతా కానీ అవన్నీ బంద్ అయిపోతాయి. ఓకే అసలు ఎంత సతాయింపబడుతుందంటే షీ హ్యాస్ టు వాక్ డౌన్ స్ట్రీట్ లాయర్, చెట్టు కింద నిలబడుకోవాల్సి వస్తుంది. షీ ఫైట్స్ సెడిషన్ కేసుకు వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సి వస్తుంది. ఓకే 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 సార్. దాని మీద Wow. వర్క్ చేశారు. అదొకటి. మీకు మీ ప్రొఫైల్ చూసాను సార్. నేను ఇప్పుడు మీరు సార్ మీరు రన్నింగ్ ఫిల్మ్ స్కూల్. అవునండి, దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ సార్ సార్ అని డైరెక్షన్ స్కూల్ సార్ మీదే సార్? మాదే. ఓకే మాదే. మా అబ్బాయి దానికి ప్రిన్సిపల్ గా ఉన్నాడు. మన మధు మహంకాళి గారు వాళ్ళందరూ పనిచేస్తున్నారు. అంటే మేము లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఒక సేమ్ ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది మా ప్రయత్నం. అలా చేస్తున్నాం, బాగా సక్సెస్ అయింది. అంటే మేము ఏఐ ఇలాంటి అన్ని మోస్ట్ మోడర్న్ థింగ్స్ కూడా మేము అందరికి టీచ్ చేస్తాం. చాలా మంది కుర్రాళ్ళు తయారవుతున్నారు. నేను కొన్ని ఫిల్మ్ స్కూల్ చూసాను సార్. అన్ని ఎవ్రీథింగ్ ఇస్ ప్రొవైడింగ్, బట్ బేసిక్ కాన్స్టిట్యూషన్ గురించి ఏం చెప్పట్లేదు సార్. ద స్టూడెంట్స్ నో అబౌట్ ద బేసిక్ ఐపీసీ ఏంటి, సిఆర్పిసి ఏంటి, కాన్స్టిట్యూషన్ ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి, బేసిక్ అది చెప్తే బాగుంటుందేమో. అందువల్ల చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ప్రాపర్గా ప్రజెంట్ చేయలేకపోతున్నారు సార్ స్టోరీని. మీకు అదే కాదండి, చాలా వరకు ఫిల్మ్ ఈస్థెటిక్స్ అనేది చెప్పాలి. అంటే మీరు చాలా మందికి కెమెరా ఇచ్చేసేసి ఇది షూట్ చేస్తే ఇది క్లోజ్అప్, ఇది మిడ్ షాట్, ఇది లో యాంగిల్, ఇది అది కెమెరా మూవ్ చేస్తే ఇది, ఇలా మూమెంట్స్ అవి చెప్తున్నారే తప్పితే దీని ఒక క్లోజ్అప్ పెట్టడానికి ఒక ఫిలాసఫీ ఉంది, కెమెరా కొద్ది కింద పెట్టడానికి ఒక ఫిలాసఫీ ఉంది. ప్రతిదానికి ఒక సైకాలజీ ఈజ్ ఫిల్మ్ మేకింగ్. మీకు సైకో అనాలిసిస్ అది రావటం వల్ల దేర్ ఆర్ వండర్ఫుల్ చేంజెస్ ఇన్ ద ఫిల్మ్ మేకింగ్. ఫ్రాయిడ్ సైకో అనాలిసిస్ వచ్చింది, అది దాన్ని అప్లై చేసి మీకు ఈవెన్ మోంతాజ్ థియరీ రావటానికి కూడా ఐసెన్స్టీన్ మీకు మొట్టమొదటి ఫిల్మ్ స్కూల్ ప్రపంచంలోనే ఎక్కడ పెట్టిందంటే 1919లో మాస్కో ఫిల్మ్ స్కూల్, మాస్కోలో లెనిన్ గుర్తించి ఇది బ్రహ్మాండమైన సాధనం, దీన్ని ఇది చేయాలని. మీకు అలాగే దాని నుంచి వచ్చిన వాళ్ళు ప్రపంచంలో ఉన్న సినిమా చరిత్రనే మార్చేశారు. మోహన్దాస్ థియరీలు అది ఇది బ్రహ్మాండమైన అప్లికేషన్స్ పెట్టి బ్రహ్మాండమైన డిస్కషన్స్ జరిగాయి. అది టెక్నికల్ చెప్పారు సార్ మీరు. బట్ ఈ కోర్ మనకు అసలు చాలా మందికి సార్ ఎస్పెషల్లీ సోషల్ స్టడీస్ మీకు బాగుంటుందేమో అనిపించింది సార్. మీకు ఫస్ట్ వరల్డ్ వారు, సెకండ్ వరల్డ్ వారు ఏ విధమైన క్వశ్చన్స్ రేజ్ చేసింది, ఏ విధంగా సోషల్ లైఫ్ ఛిద్రమైంది, ఏది ఒక పెత్తందారి సిస్టమ్స్ ఏ విధంగా ఇదయింది, మానసిక స్థితి ఏ విధంగా ఇదయ్యింది, దీనికి సంబంధించింది వీటి సోషల్ స్టడీస్కి సంబంధించిన విషయాలన్నీ ఫిల్మ్ మేకర్కి తెలియాలి. తెలిసినప్పుడు మాత్రమే ఆ క్యారెక్టర్స్ని వాటిని అర్థం చేసుకోగలడు, చెప్పగలడు. ఏ క్యారెక్టర్కైనా సరే ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుంది. అది సోషల్ బ్యాక్ డ్రాప్స్ అయి ఉండొచ్చు, సైకలాజికల్ అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు, లేకపోతే అంతకు ముందు ఉన్న భావజాలం వాళ్ళ ఫ్లో అయ్యి ఉండొచ్చు. ఏదైనా దానికి సంబంధించిన ఇది ఉంటుంది. అది లేకుండా కాన్స్టిట్యూషన్ తెలియడానికి రైట్స్ తెలియవలసిన అవసరం లేదు, అది లేదు ఇది లేదు అంటే అసలు అర్థం లేదు. మీరు మా కాలేజ్కి ఒకసారి రండి, యూ కెన్ అండర్స్టాండ్. వాళ్ళ నాలెడ్జ్ అది మీకు తెలుస్తుంది. సాధ్యమైనంత వరకు చెప్పగలుగుతాం.
అంటే సారీ సార్, సారీ ఫర్ అలా చెప్పడానికి వేరే విధంగా అనుకోకండి సార్. కొన్ని ఫిల్మ్స్ కు చూసినప్పుడు అనిపించింది అదే. సార్, వెరీ టెక్నికల్ థింగ్స్ సార్ చెప్తున్నారు. అవును, అయితే అలా కాదు. సొసైటీ ఏంటి, సిస్టమ్ ఎట్లా నడుస్తుంది Yes. మిస్ అయిపోతున్నారు. ఎస్, అదే వాట్ వి కాల్ ఇట్ ఫిల్మ్ ఈస్థెటిక్స్, Aesthetics, okay, Yes. sir. కళాతత్వం. Colour, sir. ఆ తత్వం అంటేనే మీకు సైకాలజీ వస్తుంది, దాని Everything. వెనకాల ఉన్న సోషల్ స్ట్రక్చర్స్, పొలిటికల్ స్ట్రక్చర్స్ అన్ని స్టడీ చేయగలగాలి. సార్ 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 ఏదైనా సరే ఒక వ్యక్తీకరణకి భిన్నమైంది కాదండి. మీరు చెప్పిన కాన్స్టిట్యూషన్ కానీ, రైట్స్ పోరాటాలు కానీ, ఇంకోటి కానీ, ఏదైనా సరే ఎక్స్ప్రెషన్కి భిన్నమైంది కాదు. సార్ సార్ వ్యక్తీకరణలో అవి భాగం. సార్ ట్రూ ట్రూ సార్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంతరం సినిమాతో స్టార్ట్ చేసి మీరు చాలా విషయాలు మీరు చెప్పారు సార్. ఏదో మీరు అలా డైవర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ సార్, మీరు విరామం తీసుకోకుండా సార్, ఈ రోజుల్లో మీరు చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సార్. మీరు ఎంత వీలైతే అంత మీ మెసేజ్, మీ ఐడియాలజీని కానీ, మీ మెసేజ్ కానీ, ప్లీజ్ కీప్ పోస్టింగ్, కీప్ మేకింగ్ మూవీస్. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రియలీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు, నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు. మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి, వెనుకవచ్చు వాళ్లకు బాటైనది. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకడు, నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు.